హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో గుమ్మడికాయ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ సమ్మర్లో ఈ వడియాలు కనుక పట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మరి పప్పులోకి, రసంలోకి, సాంబార్లోకి దేనిలోకైనా కాంబినేషన్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి మనమైతే వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి మూట కట్టి నైట్ అంతా బరువు పెట్టేసి వాటర్ పోయేలాగా చేస్తాం కదండి ఈ వడియాలు. మరి ఇప్పుడైతే అలా దీనిలో ఉన్న పోషక విలువలు అస్సలు పోకుండా ఈ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఈ గుమ్మడికాయ వడియాల్ని ఎలా తయారు చేసుకోవాలి, వీటి ప్రాసెస్ ఏంటో చూపించేస్తారండి. ముందు నేను ఇక్కడ ఒక ముద్రపోయిన గుమ్మడికాయ తీసుకున్నాను. గుమ్మడికాయ వడియాలకి గుమ్మడికాయ అనేది ముదురుగా ఉంటేనే బాగుంటాయండి వడియాలు అనేవి. ఈ విధంగా పైన బాగా బూడిదలాగా పడితే అది ముదిరిన దాని కిందే లెక్క. ఇది ఈ విధంగా పూర్తిగా శుభ్రంగా కడిగేసుకోవాలి. నేను స్క్రబ్బర్తో క్లీన్ చేశానండి. బాగా ఆ బూడిద పోయేలా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుని ముందు పెద్ద పెద్ద ముక్కలుగా దీన్ని కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. లేదు అంటే మనం పైన టెంకు తీయకుండా వీటిని కోసేస్తాం కాబట్టి గట్టిగా ఉంటుంది. చూసుకుని జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా ముందు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా బాగా చిన్నగా కట్ చేసుకుని వీటిని ఒక గిన్నెతో కొలుచుకుందాం. ఇలా కొలుచుకోవడం వల్ల మనం పప్పు అనేది ఎంత వేయాలో తెలుస్తుందండి. మీ దగ్గర ఒక గ్లాస్ ఉన్నా పర్వాలేదు, ఒక గిన్నెతోనైనా కొలుచుకోవచ్చు దీన్ని. నేను ఇక్కడ ఈ బాక్స్ గిన్నెతో కొలుస్తున్నానండి. నాకైతే ఇవి 6 గిన్నెల వరకు ఈ ముక్కలు వచ్చాయి. ఇలా చాలా సన్నగా కట్ చేసుకున్నానండి. నేనైతే ఈ విధంగా 6 గిన్నెల వరకు ఇవైతే వచ్చినాయి. వీటిని మనం మూట కట్టి నీళ్ళు వేస్ట్ చేయకుండా వీటిని ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవచ్చండి. నేను ఒక రోజంతా ఈ విధంగా ఆరబెట్టేసుకున్న తర్వాత మరుసటి రోజు నాకు 6 కప్పుల వరకు ముక్కలు వచ్చినాయి కదండి. 6 కప్పులకి 1 కప్పు కొంచెం ఎల్తుగా ఇలా మినపగుళ్ళు నానబెట్టుకుంటున్నాను. అవి కొంచెం ఆరిన తర్వాతే ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఈ పప్పు వేసేసిన తర్వాత పప్పు మునిగే వరకు నీళ్లు పోసి ఒక 4-5 గంటల పాటు ఈ విధంగా ఈ గుళ్ళు అనేవి నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఈ పప్పు అయితే పూర్తిగా నానిపోయిందండి. పప్పు కొంచెం లావుగా చాలా బాగుంది. ఈ విధంగా పూర్తిగా కడిగేసుకోవాలి. ఇలా కడుక్కుని దీన్ని ఒక గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలి. అందరికీ గ్రైండర్ అవైలబుల్గా ఉండదు కదండి. కాబట్టి మిక్సీ అయినా పట్టుకోవచ్చు. మరీ ఎక్కువ నీళ్లు పోయకుండా, మరీ ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండేలాగా దీన్ని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఈ విధంగా పూర్తిగా ఆరిపోయినాయండి. అస్సలు దీనిలో వాటర్ అయితే లేవు. ఈ విధంగా ఆరబెట్టుకుంటే వడియాలు చాలా బాగుంటాయి. ఇలా ఒక గిన్నెలో వేసేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుని దీనిలో కలుపుకోవాలి. నేను పప్పు తీసేటప్పుడు వీడియో చూపించలేదండి. ఈ విధంగా పప్పు రుబ్బితే సరిపోతుంది. మరి ఎక్కువ మెత్తగా అయితే ఈ వడియాలు అనేవి బాగోవు. కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది పప్పు అనేది. ఇప్పుడు కొద్ది కొద్దిగా దీనిలో వేసుకుని కలుపుకోవాలి. ఒకేసారి పప్పు అంతా వేయకుండా. చూసారు కదా, పప్పు అనేది ఈ విధంగా ఉంటే బాగుంటుంది. కొద్ది కొద్దిగా వేసేసుకుని ఈ గుమ్మడికాయ ముక్కల్లో పిండిని కలుపుకుంటూ మరి కొద్ది వేసుకుంటూ దీనిలో కలుపుకోవాలి. తర్వాత మీరు తినే కారాన్ని బట్టి ఒక 4-5 పచ్చిమిరపకాయలని ఈ విధంగా పేస్ట్లా చేసుకుని వేసుకోవాలి. అలాగే దీనిలో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ అనేది ఒకేసారి ఎక్కువ వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకోండి. వడియాలకి కొంచెం ఎక్కువైనా వడియాలు అనేవి కసంగా ఉంటాయండి. కాబట్టి చూసుకుని వేసుకోండి. నాకు పప్పు అయితే ఇదైతే మిగిలింది. అక్కడికి నేను కొంచెం ఎల్తుగా వేసినా ఇదైతే మిగిలిందండి. దీన్ని మామూలుగా ప్లెయిన్ వడియాల్లాగా వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక కవర్ మీద వేసుకుంటే సరిపోతుంది ఎండకి. నా దగ్గర పాలిథిన్ కవరే ఉందండి. మీరు కావాలి అంటే క్లాత్ మీద అయినా వేసుకోవచ్చు. దీన్ని శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఇలా నేనైతే ఎండలోనే వేసేస్తున్నాను. మీరు తీసుకునే సైజుని బట్టి ఈ వడియాలు అనేవి వేసుకోండి. కొద్దిగా చేయి తడుపుకుని పిండిని ఈ విధంగా తీసుకుని కవర్ మీద వేసేసుకోవాలి.
చాలా సింపుల్ అండి, చాలా త్వరగా అయితే అయిపోతుంది. ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఇవైతే 3 రోజులైతే బాగా ఎండాలి. ఒకరోజు పూర్తిగా ఎండిన తర్వాత మరో వైపుకి తిప్పి లోపల వైపు కూడా బాగా ఎండే వరకు ఒక రోజంతా వదిలేయాలి. మరి కొంచెం ఎండకపోతే మళ్ళీ మూడో రోజు కూడా ఎండబెట్టుకుంటే బాగుంటాయండి. ఎందుకంటే మనం ఇంత లావుగా వేస్తాం కాబట్టి 3 రోజులు కంపల్సరీగా ఎండితేనే సంవత్సరం పాటు పాడవకుండా నిలవ ఉంటాయి. వీటిని 3 రోజుల తర్వాత ఒలిచి చూపిస్తున్నాను. చూసారు కదా! నాకైతే చాలా బాగా ఎండినాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మినపగుళ్ళే కాకుండా మినపప్పుతో అయినా వీటిని ట్రై చేయండి. రుచి చాలా బాగుంటుంది. అంతేనండి. గుమ్మడికాయ వడియాలైతే రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.